హాయ్ ఫ్రెండ్స్, టమాటా రైస్ని నేనైతే 2 రకాలుగా ట్రై చేస్తానండి. అందులో ఇదొక రకము. కర్రీ వండే ఓపిక లేనప్పుడు, స్పైసీగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేస్తానండి. అందులో కడాయి తీసేసుకొని 4 స్పూన్ల ఆయిల్, జీలకర్ర, లవంగము, చిన్న దాల్చిన చెక్క, యాలకులు, సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి చిలికలు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు కూడా వేసేసుకొని అంతా ఫ్రై చేసేస్తాను. ఇప్పుడు అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 5 టమాటాలను కూడా వేసేసుకొని, టమాటాలు మగ్గడానికి సరిపడా సాల్ట్, పసుపు కూడా వేసేసుకొని ఈ మూత పెట్టి టమాటాలను అంతా మగ్గించేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టుగా కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. మీకు వీలుంటే బాస్మతి రైస్ తీసుకోండి. నేను ఇక్కడ మామూలు రైసే తీసుకుంటున్నాను. మనం తీసుకున్న రైస్కి సరిపడా వాటర్ కూడా వేసేసుకొని, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టి ఉడికించేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ అయినట్లేనండి.